ఫర్ ది ఫస్ట్ టైం యశ్వంత్ గారు మా ఇంటికి వస్తున్నారు అనమాట. అంటే అత్తగారింటికి రాబోతున్నారు, బెంగళూరు ఇంటికి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, వెల్కమ్ టు బెంగళూరు. థ్యాంక్ యూ. బాగున్నారు అంకుల్? బికాల్ లోపల పెట్టి ఎలా ఉంది మా ఇల్లు? సూపర్. ఎలా ఉంది? వెల్కమ్. బాగుంది. యశ్వంత్ 2-వీలర్లో బెంగళూరు రౌండ్స్కి మా నాన్న తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ఎంజాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నాకైతే చాలా 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 స్పెషల్ వీడియో. అండ్ లాస్ట్ వీడియోలో మీరు చూసేటట్టు అయితే నేను చెప్పాను మీకు, నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. నాకే కాదు, ఐ హోప్ చూసే మీకు కూడా ఇది చాలా స్పెషల్ వీడియో అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఫర్ ది ఫస్ట్ టైం యశ్వంత్ గారు మా ఇంటికి వస్తున్నారు అనమాట. అంటే అత్తగారింటికి రాబోతున్నారు, బెంగళూరు ఇంటికి. ఇప్పటి వరకు అసలు రాలేదు. సో ఒక స్పెషల్ అకేషన్ ఇంట్లో ఉండడం వల్ల అఫ్ కోర్స్ రావాల్సింది యశ్వంత్ కాబట్టి వస్తున్నారు. హియర్ ఈస్ మై హీరో. హలో. దాంతో పాటు మా షాడో గాడు ఇంకా టార్చర్ స్టార్టెడ్ బికాజ్ బై రోడ్ వెళ్తున్నాం అనమాట ఈరోజు. తట్టు షాడో వల్ల, లేకపోతే మార్నింగ్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయింటే 1 అవర్లో రీచ్ అయిపోయేవారు. ఇంకా వాడిని తీసుకెళ్ళాలంటే తప్పదు కాబట్టి వెళ్తున్నాము. సో జర్నీ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాము. 560 కిలోమీటర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, హైదరాబాద్ నుంచి బెంగళూరు. అండ్ కొంచెం చాలా స్లోగా సేఫ్గా వెళ్ళాలి కాబట్టి నాకు తెలిసి ఈవినింగ్ అయిపోతుందేమో. 6 o'clock అయితే స్టార్ట్ అవుతామని అనుకున్నారు. బట్ సో రెడీ అవ్వాలి, బయలుదేరాలి అంటే అఫ్ కోర్స్ లేట్ అవుతుంది కాబట్టి 1 hour డిలే అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాము. అండ్ యశ్వంత్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం మా ఇంటికి రాబోతున్నారు కదా. ఎలా ఫీల్ అవుతున్నానంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నర్వస్గా ఫీల్ అవుతున్నాను. నర్వసా? అంటే కొత్త కదా. ఓకే. కొద్ది సిగ్గు నాకు. ఎస్, అఫ్ కోర్స్ మీకు సిగ్గర్నేసి తెలుసు. ఏంటంటే యశ్వంత్ ఎలా అయితే ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు, ఈవెన్ మా ఇంట్లో మా మమ్మీ నాన్న వాళ్ళు కూడా అంతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా నాన్న ఆల్రెడీ యశ్వంత్ వస్తున్నారని తెలిసినప్పటి నుంచి చాలా పండగలాగా అన్నీ అది కావాలి, ఇది చెయ్యాలి, ఇంట్లో ఇది చెయ్యాలి అనేసి మొత్తం అడావిడిగా ఉన్నారన్నమాట. అండ్ దట్టు ఇంకోటి విషయం ఏంటంటే ఆఫ్టర్ 4.5 months తర్వాత నేను కూడా బెంగళూరుకి వెళ్తున్నాను. అంటే బిగ్ బాస్ తర్వాత నేను బెంగళూరుకి వెళ్తున్నాను. నా కజిన్స్ అందరూ వస్తున్నారు, అందరినీ మీట్ చేయాలి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఇది నా ఫస్ట్ ట్రిప్ అనే చెప్పొచ్చు కదా బాబు. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైం నేను బయటకు వెళ్తున్నానంటే దట్ ఈస్ బెంగళూరు. బిగ్ బాస్ తర్వాత వెళ్తున్నాను. నేను కూడా చాలా ఎక్సైట్గా ఉన్నాను. అండ్ మా ట్రావెల్ ఎలా ఉండబోతుంది, అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ నాన్న యశ్వంత్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, నా కజిన్స్ అందరితో యశ్వంత్ ఎలా మాట్లాడతాడు, అండ్ మా బెంగళూరులో యశ్వంత్కి ఎలా నచ్చింది అని కంప్లీట్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో మీరు కూడా ఈ వీడియో చూస్తూ అలాగే నాతో పాటు బెంగళూరుకి ట్రావెల్ చేయండి. ఓకేనా? అంతేనా? ఇంకేమైనా చెప్పాలని అనుకుంటున్నారా నా గురించి? అంతే అండి, ప్రస్తుతానికి అయితే షాడో గార్డ్ నేను కలిసి ట్రై చేసుకుంటున్నాను. ఓకే, మీరు వీడియో తీసుకోండి. ఎస్. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే అఫ్ కోర్స్ నాకు తెలుసు మీరు వీడియో చూసేటప్పుడు ముందు సేఫ్గా డ్రైవ్ చేయండి, తర్వాత వీడియో చేయండి అని చెప్తారు. అందుకని యశ్వంత్ ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు వీడియోలో బికాజ్ డ్రైవింగ్ గురించి చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో నేను మాత్రమే రికార్డ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ బికాజ్ లాస్ట్ వీడియోలో కూడా మీరు దీనికి కమెంట్స్ చేయడం జరిగింది కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విష్. అండ్ ఇది అన్నమాట మా ట్రావెల్. ఓకే, హలో షాడో.
ఫైనలీ అంత లాంగ్ జర్నీ చేసి వచ్చిన తర్వాత కర్నూలులో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. సో టిఫిన్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఆకలిస్తుంది కాబట్టి ఫైనల్లీ ఆపేసాము. టైం వచ్చేసి 9:45 అవుతుంది. బాగానే తీసుకొచ్చాము. అంటే ఎన్ని అవర్స్కి వచ్చినట్టు మనం కర్నూలు 2.5 అవర్స్లో కర్నూలుకి వచ్చాము. అది కూడా నేను చాలా స్లో అంటేనే యశ్వంత్ ఇంత స్లోగా వచ్చాడు. లేకపోతే ఇంతకుముందు చాలా స్పీడ్గా 2 అవర్స్కి కూడా కర్నూలుకి వచ్చారు. నేను కొంచెం పక్కన ఉండడం వల్ల కాస్త చూసి స్లోగా వచ్చాము. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకా చాలా ఉంది. బాగు 300 కిలోమీటర్స్ ప్లస్ ఉంది. 300 కిలోమీటర్స్ చేంజ్ అయితే ఉంది. అట్లీస్ట్ 2 o'clock అట్లా 2 o'clock వెళ్తామా? చెప్పలేం. ఇదే మనకి స్లోగా అయితే 2-3 అవుతుంది. 2 o'clock అలా వెళ్ళిపోతే ఇంట్లో మా మమ్మీ లంచ్ కర్ణాటక స్టైల్ లంచ్ అండ్ దట్టు యశ్వంత్ వస్తున్నారు అంటే తెలుసు కదా, కొంచెం చాలా వెరైటీస్ అన్నీ ఉంటుంది. సో కాబట్టి తొందరగా వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారు. చూద్దాం ఎంతసేపు ఏమంటావు? అంతే షాడో ఈజ్ ఎగ్జాస్టెడ్. ఇంకా యశ్వంత్ అయితే నాన్ స్టాప్ డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు. నేను కూడా అంతే. బికాస్ నాకు కార్ జర్నీ అస్సలు పడదు అనమాట. బట్ ఇంకా తప్పదు, షాడో కోసం అలా ట్రావెల్ చేస్తున్నాను. బట్ నాకు కూడా అంతే, ఎనర్జీ మొత్తం అయిపోయింది అండ్ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో కాబట్టి పడుకొని ఇప్పుడే లేచాను అనమాట. నేను ఎండ కూడా చాలా ఉంది. యశ్వంత్ ఎన్ని కిలోమీటర్స్? ఇంకా 120 కిలోమీటర్స్. 120 నేనా? అవునా? అయితే ఇంకా ఎంతసేపట్లో రీచ్ అవుతాం? 130. ఎంతసేపట్లో రీచ్ అవుతాం? ఓ మై గాడ్, ఇంకా 1.5 అవర్లో రీచ్ అయిపోతాం ఫైనల్కి. అమ్మా నాకు కిరీష్ ఎవడో పడుకున్నాడు. వాళ్ళు వచ్చేసాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో అప్ప. పండు ఇట్రా బాయిలే. ప్రీతి ಎಲ್ಲೋದ್ರಲ್ಲ. ಹಾಯ್ ಅಮೃತ ಮೇಲವ್ರೆ. వెల్కమ్ టు బెంగళూరు. థ్యాంక్ యూ. బాగున్నారా అంకుల్? యశ్వంత్ మా అన్న, మా నాన్న. ఇది మా ఇల్లు. కుడికాలు లోపల పెట్టి ప్రీతి పండు 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 ಅಲ್ಲಿ ನೋಡೋಣ ಅವ್ರಿಗೆ యశ్వంత్ ఎలా ఉంది మా ఇల్లు? సూపర్. ఎలా ఉంది? వెల్కమ్. బాగుంది. ఏంటి ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మనము వచ్చేటప్పుడు తినేసి వస్తామన్నాం కాబట్టి మమ్మీ చేయలేదు, మళ్ళీ సడన్ గా తినట్లేదు అనేసరికి సాంబార్ రైస్ పాపడ్ చేశారు. నేను కూడా తినాలి. ఓకే, బాగుందా? చప్పగా ఉందా? పర్లేదు, నిజం చెప్పు. బాగుంది. సో ఫైనలీ మా ఇంట్లో ఉన్న పెంట్ హౌస్కి యశ్వంత్ అయితే వచ్చేసాడు అనమాట. అంటే కింద ఈ పెంట్ హౌస్లో ఉంటే చాలా ప్రైవసీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఎస్ ఆఫ్ కోర్స్ అది కొంచెం ఉంటుంది కదా. అండ్ మోరోవర్ చాలా షై యశ్వంత్, చాలా సిగ్గుపడతాడు, అంత తొందరగా అందరితో కలిసిపోడు కాబట్టి కొంచెం ఇక్కడ పైన అయితే ఫ్రీగా ఉండొచ్చు కదా అనేసి
ఇక్కడికి వచ్చామన్నమాట. ఎలా ఉంది, ఎలా అనిపించింది హౌస్? ఓకేనా? నేను అదే చెప్తున్నానండి, యశ్వంత్ గారు అయితే రిచ్ పర్సన్, రిచ్ పీపుల్. శోభా శెట్టి అంటే ఏదో అలా చాలా పేద అమ్మాయి. చాలా బాగుంది, చాలా పేదవాళ్ళు ఇలాగే ఉంటారు. ఫస్ట్ నాకు నిద్ర వస్తుంది. ఇల్లు అయితే చాలా నీట్ గా ఉంది, పద్ధతిగా ఉంది, ట్రెడిషనల్ గా ఉంది. సో నాకు నిద్ర వస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా బాయలు చెప్పుకుంటే చెప్పుకోను. ఓకేనా? బట్ యశ్వంత్ అయితే పడుకోబోతున్నాడు. కానీ నాకైతే చాలా 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 పనులు ఉన్నాయి. బికాస్ మీ అందరికీ తెలుసు నేను బిగ్ బాస్ తర్వాత వచ్చాను, అంటే 4.5 months తర్వాత వచ్చాను. కాబట్టి ఎస్, చాలా చాలా పని ఉంది. చాలా మా వాళ్ళందరితో మాట్లాడాలి. పండు హాయ్ చెప్పు. యశ్వంత్ గుడ్ మార్నింగ్. గుడ్ నైటా? అయిపోయిందా నిద్ర? సరిపోయిందా? అంటే రెస్ట్ సరిపోలేదా? సో కాబట్టి నీకోసం మా మమ్మీ వేడి వేడి చాయ్ చేస్తున్నారు, తీసుకొస్తాను. అమ్మా అయితా? మా మమ్మీ ఫ్రెండ్, మా నైబర్. హలో, చాయ్ తాగుతావా? ఏ షాడో సో ఏంటంటే బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్ని మా పండు అయితే మిస్ చేయకుండా మా మమ్మీతో పాటు చూసిందనమాట. సో మ్యాటర్ ఏంటంటే నామినేషన్ రోజు నాకు ఎవరైనా నామినేషన్ చేస్తే అందరినీ తిట్టేదంట. సో మా మమ్మీ హౌస్లోకి వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు. సో తన అడగదా బిగ్ బాస్ ನೋಡ್ದಾ? ದೊಡ್ಡ ಹೆಂಗ್ ಆಡದ್ದು ಬಿಗ್ ಬಾಸ್? ನಂಗೆ ಯಾರು ನಾಮಿನೇಷನ್ ಮಾಡಿದ್ರಲ್ಲ, ಬೈದ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಅವಾಗ ಬೈಕೊಂಡ. ನೀನು ಏನೋ ಡಾಕ್ಟರ್ ಬಾಬು ಏನೋ ಮಾಡ್ತೀನಿ ಅಂತಾರ ಮಾಡು. ಮಾಮ ಸ್ವಲ್ಪ అది ಹೆಂಗ್ ಮಾಡ್ದ ಅಂದ್ರೆ గౌతమ్ది నాది ఒక ఫైట్ జరిగింది కదా, షర్ట్ అని తీసుకొచ్చి మేరీ బాడీ మేరీ మస్తీ, అది యాక్చువల్లీ చూపిస్తుందంట. ఎలా చేశాడబ్బా అన్న గౌతమ్ అన్న? ఎలా చేసా? ఏం ಮಾಡ್ದ? యాక్చువల్లీ అది కున్న పగలగొట్టేదండి కదా నామినేషన్, ఇట్లా కొట్టేదంట. ಅದು ಹೇಳಪ್ಪ, ಡೈಲಾಗ್ ಹೇಳಪ್ಪ. ಅದೇನೇನು ಹೇಳ್ದೆ ನಾನು? ಹೇಳ್ಬೇಕು. ಚಾಕ್ಲೇಟ್ ಕೊಡಿಸ್ತೀನಿ ಹೇಳಿ. ಚಾಕ್ಲೇಟ್ ಕೊಡಿಸ್ತೀನಿ ಅಂದ್ರಲ್ಲ, ಮರ್ತೋಯ್ತಾರೆ. ಒಂದಿನ ನೋಡಿದ್ರೆ ಇನ್ನೊಂದು ದಿನಕ್ಕೆ ಏನ್ ಜ್ಞಾಪನೆ ಇರ್ತದೆ. సో అది అంటే అన్ని ఎపిసోడ్ మిస్ చేయకుండా చూసింది కాబట్టి నన్ను మా ఇంట్లో వాళ్ళ ముందు ఇమిటేట్ చేసి చూపించిందంట, ఇది 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 ఇలా చేస్తుంది అనేసి. సో కొంచెం ఆల్రెడీ గ్యాప్ వచ్చింది కదా, ఆ నామినేషన్ వచ్చేసి 6th week కాబట్టి ప్రాబబ్లీ మర్చిపోయింది, అంత ప్రాపర్గా చూపించలేదు. సో ಬಾగా ಚೆನ್ನಾಗಿ ಆಡಿದ್ನ ಅಂದ್ರೆ ಸೂಪರಾ. ನೀನು ಯಾಕೆ ಬರಲಿಲ್ಲ ಅಜ್ಜಿ ಜೊತೆ ಬಿಗ್ ಬಾಸ್ಗೆ? ಹೌದಾ? ಸರಿ, ನಾಳೆ ಓಕೆನಾ? ಅವರೆಲ್ರಿಗೂ ಹೇಳು ಥ್ಯಾಂಕ್ ಯು మా శోభా రెడ్డిని సపోర్ట్ చేసినందుకు. ఐ లవ్ యూ. యశ్వంత్ 2-wheelerలో బెంగళూరు రౌండ్స్కి మా నాన్న తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ఎంజాయ్. యాక్చువల్లీ ఎనీవే నీ కార్ కింద 2-wheeler రైడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎంజాయ్. ఓకేనా? బాయ్ బాయ్. హలో, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. బికాజ్ నేను ఏదైతే వచ్చామో ఫుల్ ట్రావెల్లో వచ్చాము కాబట్టి ఇద్దరు ఫుల్ టైర్డ్ అయిపోయి సో తినేసి మంచిగా నిద్రపోయాము. అండ్ ఈరోజు వచ్చేసి థర్స్డే. సో థర్స్డే కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు నేను రాఘవేంద్ర ఎక్కువ పూజిస్తాను. అండ్ ఈరోజు థర్స్డే ఎలాగో బెంగళూరులోనే ఉన్నాము కాబట్టి గుడికి వచ్చాము. నేను యశ్వంత్ ఇలాంటి బెంగళూరులో 2-wheeler మీద తిరుగుతున్నాము. వీఆర్ సో 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 హ్యాపీ. అండ్ యశ్వంత్ని కూడా కొంచెం గుడికి తీసుకొచ్చి దేవుడి దగ్గర మంచి బ్లెస్సింగ్ తీసుకుంటాం అనేసి. సో ఇప్పుడు ఎనివే గుడికి వెళ్తున్నాము. గుడికి వెళ్ళి దర్శనం అన్ని చేసుకొని అక్కడ కొంచెం చిన్న చిన్న షాపింగ్స్ కూడా అన్ని చేయొచ్చు అనమాట, విండో షాపింగ్ లాగా. సో కొన్ని థింగ్స్ అని నేను కూడా షాప్ చేయాలి కాబట్టి అది కూడా చెప్పాలనుకుంటున్నారా? ఎలా ఉంది బెంగళూరు? బాగుంది. 2-wheeler రైడ్ ఎలా ఉంది? బాగుంది, చాలా
వద్దన్నాను అర్థమైందా నీకు ఇప్పుడు? కార్ ఎందుకు వద్దన్నాను అర్థమైందా నీకు ఇప్పుడు? చూసావా ఇక్కడ ఎలా ఉంది పార్కింగ్ అనేసి. వచ్చే కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ ఇది మేమున్న ఏరియాలో ఇది చాలా ఫేమస్ గుడి అనమాట, మినీ మంత్రాలయం. సో మంత్రాలయం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, లోపల కూడా చూపిస్తాను. ఇప్పుడే టెంపుల్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు శోభా డ్రైవ్ చేస్తుంది, సో తనని డిస్టర్బ్ చేయను. సో చూసారు కదా యశ్వంత్ మా ఇంటికి రావడం ఇలా జరిగింది అనమాట. సో ఐ హోప్ ఈ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇక్కడ మేము ఇంకా 4 to 5 days ఉండబోతున్నాము కాబట్టి ఈ 5 days లో యశ్వంత్ తో పాటు నేను బెంగళూరులో ఏమేమి చేశాను అనేది కంప్లీట్ గా చూపిస్తాను. అండ్ దాంతో పాటు ఈ మంత్ మీకు చాలా 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 సర్ప్రైజ్ వీడియోస్ కూడా ఉంది. సో ఇందాకే చెప్పినట్టు ఇంకా ఈ మంత్ మీకు చాలా చాలా మంచి మంచి సర్ప్రైజెస్ వ్లాగ్ అని నేను చేయబోతున్నాను. 100% మీ అందరికీ అది నచ్చుతుంది. అలాగే బెంగళూరులో యశ్వంత్ కూడా ఏం చేస్తారు 4-5 days అనేది కూడా కంప్లీట్ చూపిస్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? Yes, don't miss to subscribe my channel. Love you all. Take care. Bye.